రాజ్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమజని. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు టీజర్లో. మా పాప కోసం నేను కొన్ని ప్రొడక్ట్స్ నాకు బాగా హెల్ప్ అయినవి 10 నెలల పాటు యూజ్ చేసి బాగా నచ్చినవి నేను పెడుతున్నాను. దట్ యూజ్ అవుతున్నాయి కాబట్టి అండ్ అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటాయి. సో ద ఫస్ట్ ప్రోడక్ట్ ఈజ్ బ్రెస్ట్ ఫీడింగ్ పిల్లో. సో ఈ ఫీడింగ్ పిల్లో వల్ల మనకు బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, అలాగే పొట్ట నొప్పి ఇవి రాకుండా ఉంటుంది అనమాట. సో వెడ్ షేప్ ఉండడం వల్ల మన పొట్ట కరెక్ట్గా టక్కిన్ అవుతుంది. దీన్ని మనం ఫీడింగ్ పిల్లోగా యూజ్ చేయడమే కాకుండా పిల్లలకి ఇలా మనం టమ్మీ టైం ఇచ్చినప్పుడు కింద పడుకోబెట్టడానికి కూడా ఇలా మంచిగా యూజ్ చేయొచ్చు. అండ్ పిల్లలు కూర్చోడం స్టార్ట్ చేశాక బ్యాక్ సపోర్ట్ ఇస్తూ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ ద అదర్ ప్రోడక్ట్ ఈజ్ నెయిల్ ట్రిమ్మర్. సో ఈ నెయిల్ కటర్ నాకు చాలా హెల్ప్ అయింది, ఎస్పెషల్లీ 6 months వరకు. బికాజ్ నాకు పాపకి యూజ్ చేసిన చిన్న నెయిల్ కటర్ వచ్చేసి అది స్కిన్ క్యూటికల్స్ కట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అండ్ చాలా థిన్గా ఉంటుంది అనమాట పిల్లల స్కిన్. సో ఎక్కడ కట్ అవుద్దా అని అలానే స్నానం చేసిన తర్వాత మనం గోర్లతో కానీ నోటితో కానీ తీయడం కూడా సేఫ్ కాదు. అందుకని నాకు ఇది చాలా హెల్ప్ అయింది. ఇది నా కజిన్ చెప్పడంతో నేను ఇన్వెస్ట్ చేశాను. అండ్ ద ప్రైస్ ఈజ్ అరౌండ్ $220. సో దానికన్నా తక్కువ కూడా వస్తుంది, ఎస్పెషల్లీ మీరు డీల్స్ మీద కన్నేసి ఉంచితే. అండ్ నేను వాడుతున్న ఈ ప్రొడక్ట్స్ అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇండియా అండ్ USA లింక్స్ రెండు ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోండి. సో ఇది ఏంటి అంటే మనకు బ్యాటరీ ఆపరేటెడ్. నేను ఇది ఇండియా కూడా క్యారీ చేశాను. సో బ్యాటరీని పెట్టేసి మనకు 2 levels ఉంటుంది అనమాట, స్పీడ్ లెవెల్స్, లెఫ్ట్ రైట్ అండ్ లో అండ్ హై స్పీడ్ ఉంటుంది. చిన్న పాప గట్టి నేను లో స్పీడ్ పెట్టేస్తున్నాను. నాకేంటి అంటే పాపను ఒళ్ళో పడుకోబెట్టుకొని చేస్తే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఇంకా పాప లేచినప్పుడు చేయడం అబ్బా పెద్ద యుద్ధం అనమాట. అందుకని పాప నిద్రపోయినప్పుడు చేసేదాన్ని. గోయింగ్ ఫార్వర్డ్ ఏంటి అంటే నాకు నిద్రపోయినప్పుడు కూడా కష్టం, ఫీడింగ్ ఇస్తూ నిద్రపోయినప్పుడు చేస్తున్నాను అనమాట. ఇది ఏంటి అంటే మనకు స్కిన్ కట్ అవ్వదు. బికాజ్ అది ఎలా ఉంటుందంటే ట్రిమ్ ఎలా చిన్నది ఇలా రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. సో అది పిల్లలకి కూడా స్కిన్ హామ్ అవ్వదు అండ్ కరెక్ట్గా షేప్ వస్తుంది అనమాట. పిల్లలకి కూడా సూతింగ్గా అనిపిస్తుంది సౌండ్ వల్ల, లైట్ వల్ల ఈజీగా ఉంటుంది మనకు. లేకపోతే ఏంటంటే ఆ టార్చ్ చేసుకొని రాత్రులు కట్ చేయాలన్నా కూడా కష్టం. సో దీనికే డిఫాల్ట్గా లైట్ రావడంతో ఈజీగా ఉంటుంది. అండ్ ఇదేంటి అంటే న్యూ బార్న్ నుంచి అడల్ట్స్ వరకు యూస్ చేసుకోవచ్చు. వాళ్ళు డిఫరెంట్ స్క్రూస్ ఇచ్చున్నారు. ఆ స్క్రూస్ని మనం 3 monthsకి ఒక స్క్రూ, 6 monthsకి ఏజ్కి ఒక స్క్రూ, 1 yearకి ఒకటి, 2 yearsకి. సో అలా డిఫరెంట్ స్క్రూస్ మన ఏజ్ లెవెల్ బేస్ పెట్టుకొని చేసుకుంటే మంచిగా షేప్ వస్తుంది అనమాట. నాకు అందుకే నేనంటే పెద్దవాళ్ళకి పిల్లలకి యూజ్ అవుతుందని చెప్పి నేను తీసుకున్నాను. సో నాకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. ఇది మనం ఏంటి అంటే ఫ్రెండ్స్కి ఎవరికైనా ఊరికే గిఫ్ట్ కార్డ్ ఇవ్వడం కంటే కూడా, గుడ్డలు ఇవ్వడం కంటే కూడా ఇలాంటివి ఇస్తే కనుక వాళ్ళు అంటే ఇంటిలో పాది వాడుకుంటారని అయితే నా ఒపీనియన్. సో ఒకవేళ ఎవరైనా చిన్న పిల్లల్ని చూడడానికి వెళ్తున్నారు అంటే కనుక ఒకసారి మీ ఫ్రెండ్లకో బంధువులకో ఫోన్ చేసి కనుక్కోండి. ఇలాంటి నెయిల్ ట్రిమ్మర్స్ చేసి ఉండకపోయి ఉంటే ఇది తీసుకెళ్ళి మంచిగా గిఫ్ట్ ఇవ్వండి. ట్రస్ట్ మీ, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అనవసరమైన స్టఫ్ తీసి స్టాక్అప్ చేయడం కంటే కూడా ఇలాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ అనమాట. కోసం నేను తీసుకున్న ఇంకో ప్రోడక్ట్ ఏంటి అంటే డెకర్ది. ఇది డైపర్ పైల్ అంటారు. ఇది చూడడానికి కంప్లీట్గా మనకు మన ట్రాష్ బిన్లా ఉంటుంది అనమాట. ఇలా ప్రెస్ చేస్తే ఇది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు డైపర్ తీసుకొని దీనిలో డంప్ చేసేయచ్చు. ట్రాష్కి దీనికి డిఫరెన్స్ ఏమంటారో పెద్దగా డిఫరెన్స్ ఏముంటుంది ఇక్కడ చూపిస్తారు చూడండి. మనకేంటి అంటే ఇక్కడ డైపర్ పైల్లో ఒక చిన్న ప్రొవిజన్ ఇచ్చి ఉంటారు. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా, ఇవి ట్రాష్ కవర్స్ అనమాట. ఈ కవర్ మొత్తం ఇలా ఇన్సర్ట్ చేసేస్తే దీన్ని ఇలా రీఫిల్ చేసుకుంటూ వెళ్తుంది. వన్స్ డైపర్స్ అన్నీ ఫుల్ అయిపోయిన తర్వాత దీని లాక్ ఉంటుంది, దాన్ని ఇలా ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇదంతా బయటకు లాగేసేసి మొత్తం పైన ముడేసేసి ట్రాష్ పడేయచ్చు. మళ్ళీ కొత్త కవర్ ఇలా లాగితే ఇలా పైనుంచి ఇలా రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు దీని కిందకి మళ్ళీ ఒక నాట్ వేసేసి ఇలా పెట్టేసేయచ్చు. సో ట్రాష్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే కొంచెం లాక్ అయి ఉంటుంది. ప్రతిసారి మనమేమి ట్రాష్ కవర్స్ రీఫిల్ చేయని అవసరం లేదు. సో ఇదనమాట దీని యూసేజ్. అండ్ అన్నిటి నుంచి ఇది వాడటం వల్ల బాత్రూమ్ చాలా నీట్గా ఉంటుంది, వాసన రాదనమాట. సో ఇది ఇలా సైడ్ లాక్ చేసేసుకోవచ్చు. అండ్ ఇది కూడా ఇక్కడ లాక్ చేసేస్తే పిల్లలు ఆడుకోవడానికి లేకుండా ఉంటుంది అనమాట. సో నేను ఓపెన్లో పెడతా ఎందుకంటే డైపర్స్ యూజ్ చేసుకోవడానికి. నా అయితే కనుక ఇప్పుడు డైపర్స్కి యూజ్ చేసి దాని తర్వాత ట్రాష్కి యూజ్ చేయబోతున్నాను. ఎందుకంటే సేమే కదా, మనం డిస్పోజ్ ఏం చేయని అవసరం లేదు. సో ఒకవేళ ఎవరి దగ్గరైనా ఉంది అంటే కనుక నీట్గా సెకండ్ హ్యాండ్కి కూడా తీసుకోవచ్చు. బట్ తీసుకుంటే ఏంటంటే మనం మంచిగా పర్మనెంట్గా వాడుకోవచ్చు డైపర్ స్టేజ్ అయిపోయాక ట్రాష్ లాగా.
అండ్ అనదర్ ప్రోడక్ట్ ఈస్ వైప్ వార్మర్. నాకు ఈ వైప్ వార్మర్ చాలా చాలా హెల్ప్ అయింది. బికాజ్ మేము ఉండేది ప్లేస్ ఏంటి అంటే -డిగ్రీస్లో ఉంటుంది అనమాట. సో మనం ఈ వైప్ కిట్ తీసుకొని దీనిలో పెట్టేసేసి 2 డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. అంటే లైట్ వార్మ్ అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ వార్మర్ అనమాట. నేనేంటంటే డబుల్ వార్మర్ యూస్ చేసేదాన్ని. బికాజ్ మాకు లైట్ వార్మర్ పెడితే అసలు గోరువెచ్చ కాదు కదా, చల్లనీళ్ళలో చేతులు పెట్టినట్టే ఉంటుంది. ఇదేంటి అంటే నైట్ లైట్ కూడా ఉంది. నేను ఇప్పుడు చూపించే ప్రొడక్ట్స్ అన్నీ కూడా కొన్ని ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో కొంతమంది ఫ్రీగా ఇచ్చారు అండ్ కొన్ని డబ్బులు పెట్టి తీసుకున్నాను. నేను ఇది $5కి తీసుకున్నాను. సో ఇలా 2 లైట్స్ వచ్చాయి చూడండి, ఎంత మంచిగా ఉందంటే. సో ఒక్కరోజు ఏంటంటే మేము నైట్ లైట్ అంతా దాన్ని ఆన్ చేసి ఉంచేస్తాం. సో చేంజ్ చేయడానికి ఈజీ ఉంటుంది అని. సో ఇలా మార్నింగ్ అయితే లైట్ వార్మ్ పెట్టేదాన్ని, నైట్ అయితే మంచి వార్మర్ పెట్టేదాన్ని. ఎందుకంటే పిల్లలకి తడిగా తుడుస్తూ ఉంటే నెమ్ము చేసేస్తుంది అనమాట. అలా కాకుండా ఈ వైప్ వార్మర్ తీసుకొని యూజ్ చేస్తే ఏంటంటే పిల్లలకు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, జలుబు దగ్గులు రాకుండా. అండ్ అనదర్ ప్రోడక్ట్ ఈజ్ నేను ఈ రాకర్ తీసుకున్నాము. యాక్చువల్లీ నేను రాకర్ తీసుకోలేదు, నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చారనమాట. సో తను ఏం తీసుకోవాలి ఏమి ఇవ్వాలి అని అడుగుతూ ఉంటే నేను ఏది వద్దన్నాను. బట్ నాకేంటి అంటే ఇంకా వెతకంగా నాకు ఈ రాకరే బాగా నచ్చింది. కొన్ని మనకేంటి అంటే పవర్ సప్లై అవుతున్న రాకర్స్ ఉంటాయి, కొన్ని బ్యాటరీ ఆపరేటెడ్ ఉంటాయి. సో నాకేంటి అంటే అవన్నీ చూశాను, కాకపోతే ఏంటంటే అప్ టు సర్టన్ ఏజ్ వరకు యూస్ చేయొచ్చు. ఇదేంటి అంటే మనకు డేస్ బేబీ నుంచి 2.5 years వరకు యూస్ చేసుకోవచ్చు అనమాట. సో డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ సిట్టింగ్ పొజిషన్స్ ఉంటాయి. కింద నేను ఇందాక చూపించినప్పుడు బ్యాటరీ ఉంటుంది, అక్కడ బ్యాటరీ పెట్టేసి ఆన్ చేస్తే ఏంటంటే మైల్డ్ సెన్సేషన్ వైబ్రేషన్ వస్తుంది. అది మేము చాలా తక్కువ సార్లు యూస్ చేస్తాం, నాకు తెలిసి ఒక 5-6 సార్లు కూడా యూస్ చేయలేదు. దాని తర్వాత కింద రాడ్ ఉంటుంది కదా, ఆ కాల్ పెట్టి అలా రాడ్తో ఊపుతూ ఉండేవాళ్ళం అనమాట. పాప కొంచెం చిన్న పాపే కాబట్టి అప్పట్లో మంచిగా పడుకుంటూ ఉండింది. ఇప్పుడు తెలియదు, మళ్ళీ ఇండియాలో ఉయ్యాలి అలవాటైంది కాబట్టి ఆ కథలు ఎలా ఉంటాయని తెలియదు. ఫ్యూచర్లో అక్కడికి వెళ్ళాక చూపిస్తానులేండి. సో ఇది అనదర్ ప్రోడక్ట్. అండ్ ఖచ్చితంగా చెప్పాల్సిన ప్రోడక్ట్ వచ్చేసి ఏంటంటే బ్రెస్ట్ పంప్. నేను స్పెక్ట్రా S2 బ్రెస్ట్ పంప్ యూజ్ చేస్తున్నాను. సో 7 months వరకు కన్సిస్టెంట్గా యూజ్ చేశాను. ఆఫ్టర్ దట్ సాలిడ్స్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అంత ఎక్కువ వాడాల్సిన అవసరం రాలేదన్నమాట. సో ఇది మనకి ఏంటి అంటే మంచిగా ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది కాబట్టి మడేలా కానీ స్పెక్ట్రా కానీ సజెస్ట్ చేస్తారు. నేను స్పెక్ట్రా S2 సజెస్ట్ చేశాను. చాలామందిని కనుక్కుంటే ఇది బాగుందన్నారు అనమాట. నా ఫ్రెండ్స్ కానీ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కానీ చాలామంది ఇదే చెప్పారు. నాకు చాలా బాగా నచ్చింది. బికాజ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మిల్క్ని పంప్ చేస్తుంది అండ్ బాగా సూతింగ్గా అనిపిస్తుంది. నాకు అంత డిస్కంఫర్ట్ అనిపించలేదు ఎప్పుడు. ఏంటి అంటే ఇది ఒక ప్లేస్లో పెట్టేసుకొని నీట్గా అలా పంపింగ్ చేసుకుంటూ నేను కొంచెం ఎడిటింగ్ చేసుకోవడము, లక్కీకి హోంవర్క్ చేయించడము, ఆర్ఎల్స్ పాపని పక్కన పడుకోబెట్టి కథలు చదవడము, ఆర్ఎల్స్ క్లోత్స్ ఫోల్డ్ చేయడము, టీవీ చూడడం, అబ్బో ఇలా ఒకటి కాదు రకరకాల మల్టీ టాస్కింగ్లు చేసేదాన్ని అనమాట. కొంచెం రోజుకి 6 to 8 times చేసిన మంత్స్ కూడా ఉన్నాయి. స్లోగా ఇప్పుడైతే అసలు గత నెలల రోజుల్లో ఒక 2 సార్లు కూడా చేసి ఉండను. సో మీరు ఎప్పుడైనా కనుక బ్రెస్ట్ పంప్ తీసుకోవాలి అనుకుంటే స్పెక్ట్రా S2 బ్రెస్ట్ పంప్ చాలా బాగుంది. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు ఇన్వెస్ట్. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఇక్కడికి వచ్చాక సెల్ ఆఫ్ చేద్దాం అనుకున్నాను, కానీ కాకపోతే నేను ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి మళ్ళీ తీసుకెళ్ళిపోబోతున్నాను. సెల్ ఆఫ్ ఎందుకు చేస్తున్నా అంటారా, మేము ఫస్ట్ నుంచి దానికి డబ్బులు కట్టాము. సో ఇప్పుడు కన్సీవ్ అయ్యాం కాబట్టి ఏదో ఫ్రీగా ఇచ్చారు, అది వేరే విషయం. అండ్ నెక్స్ట్ వర్తీ ప్రోడక్ట్ వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇస్ క్లాత్ డైపర్స్. నేను ఈ క్లాత్ డైపర్స్ అన్నీ కూడా టెమూలో తెప్పించుకున్నాను. అన్నీ కూడా మల్మల్ కాటన్ అనమాట, ప్యూర్ 100% కాటన్. చాలా బాగున్నాయి. నేను విష్ యాప్లో చూసాను అండ్ అమెజాన్లో చూసాను, ఇండియాలో చూసాను. నాకు ఇంత గుడ్ ప్రైస్కి రాలేదు. $10కి 4 దొరికాయి అనమాట. అఫ్కోర్స్ మేబీ అది ఇంకా ఇండియాలో వెతికితే ఏమైనా దొరుకుతాయి, కానీ నేను యూఎస్లో ఉన్నాను కాబట్టి 6 నెలల పాటు నాకు ఖచ్చితంగా క్లాత్ డైపర్స్ కావాలి. మా పాపకి డే టైం అంతా కూడా క్లాత్ డైపర్స్ వాడేవాళ్ళము. బికాజ్ ఫస్ట్ 1-2 months మనకేంటంటే రోజుకి 12 నుంచి 14 డైపర్స్ అవసరం అవుతాయి. కానీ అన్ని డైపర్లు ప్రతిరోజు వాడడం వల్ల బేబీ స్కిన్ పాడవడమే కాదు, ఎర్త్కి కూడా హామ్ చేసినట్టు. సో నేను ఇలా క్లాత్ డైపర్స్ వాడేదాన్ని అనమాట. ఈ క్లాత్ డైపర్స్ అన్నిటిని కూడా బకెట్లో వేసేసి కొంచెం బేకింగ్ సోడా, కొంచెం నిమ్మరసము, దాంతోపాటు బేబీ డిటర్జెంట్ లిక్విడ్ వేసి హాట్ వాటర్లో ఒక 1/2 hour to 1 hour నానబెట్టేసేదాన్ని. నానబెట్టిన తర్వాత ఇది చక్కగా 2 సార్లు వేడి పిండేసి ఇంకొక బకెట్కి చేంజ్ చేసేవాళ్ళం. దాని తర్వాత ఇవన్నీ ఇలా మంచిగా పిండేసాం కదా, అవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ నేను వాషింగ్ మిషన్కైనా వేసేదాన్ని. ఒక్కోసారి ఏంటి అంటే వాషింగ్ మిషన్కి వేసే టైం కూడా లేదు. ఫస్ట్ 1 monthలో నేను ఒక రేంజ్లో ఉతికాను లిటరలీ. నాకైతే ఫ్యూచర్లో ఏమవుతుందో నాకు తెలియదు నా బాడీ. సో ఇలా అంతా ఉతికిన తర్వాత
ఎయిర్ డ్రై చేసేదనమాట. అంటే నేను ఏవి అంటే మనకు బేబీ డిటర్జెంట్ లిక్విడ్‌తోని బ్రష్ వేసేసి ఉతికేసేదాన్ని. అంటే అమ్మ ఉతుకుతానంటారు. కానీ తను చేసే పనులు చాలా ఉన్నాయి. ఒక 55 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళకి ఇన్నిన్ని పనులు చెప్తే వాళ్ళు నడవలేమి అవ్వాలి. 30లో ఉన్న మనకే సరిగ్గా లేకపోతే పాపం వాళ్ళ హెల్త్ ఏమవ్వాలి. అందుకని నేను తీసుకున్నాననమాట ఆ బాధ్యత. మనకేందంటే ఇక్కడ డిపెండెన్సీ లేదు కాబట్టి చచ్చినట్టు మన పనులు మనమే చేసుకోవాలి యూఎస్‌లో. ఇలా వారం వారం లిటరల్లీ ప్రతిరోజు 20 డైపర్స్ వరకు ఉతికేదాన్ని. ఇవన్నీ కూడా సింగిల్ పీకే వెట్ అయిపోతాయన్నమాట. సో ఎవ్రీ పీకి ఒక డైపర్ వాడాల్సిందే. అందుకని నేను ఆల్మోస్ట్ ఒక 30 డైపర్సో 40 డైపర్స్ వరకు తెప్పించుకున్నా. ఒక్కోసారి అలా నేనే ఉతికేసి ఇలా ఎయిర్ డ్రై చేసేదాన్ని. ఒక్కోసారి ఏంటంటే వాషింగ్ మెషిన్‌కేసేసి దానితో డ్రైయర్ అయిపోయామన్నమాట. బట్ ఇలా ఎండకు ఆరబెడితే ఎంత బావుంటదంటే అసల మనకు ఆ స్టిఫ్‌నెస్ వస్తుంది కదా! ఒక స్టార్చ్ పెట్టిన స్టిఫ్‌నెస్ అంత మంచిగుంటుంది. అండ్ నేను అన్నీ వైట్ ప్రిఫర్ చేశాను. కొంచెం ముద్దుగా ఉంటాయి. అండ్ ఎక్కడ కూడా నాకు స్పాట్స్ మీరు చూస్తే ఎన్ని డైపర్స్ వాడా ఎక్కడ కూడా స్పాట్స్ అయితే నాకు లేవన్నమాట. సో, చాలామంది క్లాత్ డైపర్స్ గురించి చెప్పమన్నారు. ఇది నా ఎక్స్‌పీరియన్స్. ఇంకా మేము క్లాత్ డైపర్స్ కంటిన్యూ చేస్తున్నాం. 3 మంత్స్ తర్వాత పాపకి ఏ క్లాత్ డైపర్స్ యూజ్ చేస్తున్నాను అనేవి అప్‌కమింగ్ వ్లాగ్స్‌లో పెడతాను. సో, దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. ఇవి మా పాపకి ఇప్పటి వరకు నేను ఇన్వెస్ట్ చేసినవి. మరిన్ని వీడియోస్ చేస్తున్నాను. అవన్నిటి చూడాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇట్లు మీ రాజీ అమజాని. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.